చూసిన ఎలిమినేషన్ లో నాకు ఈ ఎలిమినేషన్ అయితే బాగా నచ్చలేదబ్బా, ఏ మాత్రం నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం. ఎంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ ఎలిమినేషన్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని శేఖర్ భాష లాంటి మంచి వ్యక్తి, కామెడియన్ అలాంటి వాడు హౌస్ లో ఉంటే అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేనైతే భావిస్తాను. అదే కదా, మనం ఎందుకు ఓట్లు వేసేది? అసలు ఓట్ల మీద ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక డౌట్ అయితే రేజ్ అయింది రాత్రి నాది. ఇది నాగార్జున ఎలిమినేషనా, ఓటింగ్ ఎలిమినేషనా? అసలు బిగ్ బాస్ అనేది ఓటింగ్ పెట్టడం ఎందుకు? అలాంటప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఆ ఓటింగ్ మెజర్మెంట్ తీసుకునే నువ్వు ఎలిమినేట్ చేయాలి మనిషిని. నువ్వు అక్కడ హౌస్ మేట్స్ ని దండలో ఏం చేసి ఆ పోల దండలో నువ్వు ఎలిమినేట్ చేసాడు ఎంతవరకు కరెక్ట్? నాకైతే దీని మీద చాలా తెలుగు భాషను అవమానించినట్టు ఉంది, శేఖర భాషను అవమానించినట్టు అనిపించింది నాకైతే రాత్రి చూసినట్లయితే. శోభా శెట్టి, యష్మి సోనియాకు మొన్న శనివారం గట్టిగా పూల్చిచ్చాడు. అప్పుడు బాగుంది, శనివారం నాగార్జున హోస్టింగ్ బాగుంది, ఆదివారం తుస్సు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ యష్మిని ఈ రోజు నామినేషన్స్ లో తగులుకుంటున్నారు బాసు, మామూలుగా లేదన్నమాట. 2 వీక్స్ నుంచి చాలా సేఫ్ గేమ్ లో ఆడింది కదా, ఈ నామినేషన్ గట్టి రాటు పడద్దు యష్మికి ఖచ్చితంగా. నామినేషన్ లోకి వెళ్ళిందంటే ఎలిమినేట్ అయిపోద్ది యష్మికి అంత బజలేదు. రిపీట్ అవుతుందా అంటే యష్మి విషయంలో అవదు. ఎందుకంటే యష్మి గ్లామర్ ఉంది కానీ తెలియలేదు, కన్నింగ్నెస్ ఎక్కువ ఉంది. ఆ కన్నింగ్నెస్ ఎక్కువ కనబడిపోతుంది. జనాలకి కావాల్సింది ఏంటి? గ్లామర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కనబట్టలేదు అక్కడ. అంతా కూడా గ్లామర్ తో ఏదో వెనకాల తిప్పుకొని ఏదో చేద్దామన్న ఫీలింగ్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరో ఎస్పెషల్లీ సోనియా, యష్మి. కనమ వాళ్ళందరూ కూడా గేమ్స్ లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు. సీత చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో. అలాగే విష్ణుప్రియనైతే బంటాట ఆడేశాడు రాత్రి అయితే నాగార్జున గారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడున్న సీజన్ లో. ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు. మరి అర్థం దాటేస్తాంది అడ్డుగట్ట వేసాడులే, ఇప్పుడు అడ్డుగట్ట పడుతుంది. సోనియాకి కావాల్సిన వార్నింగ్లు అన్ని వచ్చినాయి. ఎవరెవరు? పృథ్వీ మామూలుగా కాదు. అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన వెనకాల పడుతున్నాడా, లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అనే ఒక పెద్ద టైల్మలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడడానికి కొంచెం మజా వస్తుంది. నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలాగా స్వామి, మనం కోరుకునేది ఎంటర్టైన్మెంట్ పార్ట్.